ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనము. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునికి చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. లూకాసు వార్త 6వ అధ్యాయం 27-28 వచనం వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుట ఇహలోక మాలినము తనకంటకుండా తాను కాపాడుకొనుటనే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం పరిశుద్ధుల అవసరములలో పాలు పొంది శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనుషుడు ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనము. ఒకనికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి నచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడైన దేవ యేసయ్య నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ ప్రేమలో కృపలో బలపరచు స్థిరపరచు. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించండి. మీ మేలైన దాన్ని చేయుటకు తగిన శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.